తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తుంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను సాధించడానికే ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ లు అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ ధర్నా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశానికే ఆదర్శమన్నారు. బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం చేస్తామంటున్న పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఢిల్లీ వేదికగా వేలాది సంఖ్యలో చేస్తా ఉన్నారు. నిరసన ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రజా అభిప్రాయాన్ని 1,00,000 మంది ఉద్యోగులతో సర్వే చేసింది. దానికి అనుగుణంగా ఈరోజు బిల్లులు చేసినాం. చట్టసభలో బిల్లు అయినప్పుడు బీజేపీ టీఆర్ఎస్ మద్దతు ఇచ్చినాయి. ఢిల్లీకి వచ్చినప్పటికి ఇబ్బంది పడతా ఉన్నా, ఎందుకు ఇబ్బంది పడుతున్నా సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు. ఒకవైపు పార్లమెంట్ లో ఉద్యమం జరుగుతా ఉంది, హైదరాబాద్ వేదిక కవిత ధర్నా చేస్తా ఉంది. నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలో, హైదరాబాద్ ధర్నా చేస్తే పొలిటికల్ ధర్నా కాదు, బీసీలకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క ధర్నా ఉండాలి తప్ప అన్ని రాజకీయ పక్షాలు ఏకమై బీసీల రిజర్వేషన్ సాధించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం జరిగింది. ఓవరాల్ గా భారీ ఎత్తున ఈ యొక్క విజయవంతంగా వేలాది సంఖ్యలో ఢిల్లీ వేదికగా చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. గల్లీలో దీక్షలు చేయడం కాదు అనేటటువంటి కోణంలో కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు కాదు ఇటువంటి దీక్షలు చేసేది, బీసీలకు లబ్ధి చేసే విధంగా ఉండాలి అనేది కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్ గా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషనే అన్నారు. బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని తెలిపారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్దమన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే
పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసే సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం జార్ఖండ్లోని చాయ్బాసా ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు ఆయన హాజరయ్యారు. రాహుల్ గాంధీ హాజరు అనంతరం న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2018లో చాయ్బాసాలో జరిగిన ఓ బహిరంగ సభలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26న హాజరు కావాల్సి ఉండగా ఇతర కార్యక్రమాల కారణంగా తేదీని మార్చాలని రాహుల్ తరపు న్యాయవాది జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 6న హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. కాగా జార్ఖండ్ మాజీ సీఎం షిబు సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు. అంత్యక్రియల అనంతరం ఆయన రాంచీ నుంచి హెలికాప్టర్లో చాయ్బాసాకు చేరుకున్నారు. రాహుల్ రాక నేపథ్యంలో అధికారులు టాటా కాలేజ్ గ్రౌండ్లో ప్రత్యేక హెలీప్యాడ్ ఏర్పాటు చేసి కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది. హైదరాబాద్ సైఫాబాద్ లో ఉద్రిక్తత తలెత్తింది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి యత్నించారు మధ్యాహ్న భోజన కార్మికులు. అయితే 5 నెలల జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేశారు. రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగారు. కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైఫాబాద్ లో ఉద్రిక్తత తలెత్తింది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రయత్నించారు. 5 నెలల జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేశారు. రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగారు. అయితే కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్డిక హైదరాబాద్ సైఫాబాద్ లో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ప్రస్తుతం అక్కడ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది. పేద పిల్లలు మధ్యాహ్న సమయంలో బాక్సులు తీసుకెళ్లకుండా ఒక ఇతర తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వాల హయాంలోనే తీసుకురావుతుంటారు. అయితే ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి సైఫాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం దగ్గరికి చేరుకొని గత 5 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ధర్నా దిగారు. ఈ క్రమంలోనే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది. తమ జీతాలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నాము, కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టతరంగా మారింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పందించి యొక్క బిల్లులను చెల్లించాలి అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే
వచ్చినటువంటి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దీని మీద స్పందించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్లులను చెల్లించాలి, అలాగే తమ జీతాలను ఇప్పించాలి అనేటువంటి విషయాలను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నాసలు కార్మికుల జీతాలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? అలాగే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా దీనిపై? అయితే ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఒకవైపున వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఎటువంటి హామీ కావచ్చు, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి స్పందన లేదనగానే తెలుస్తోంది. లేకపోగా మరోవైపున అక్కడ పెద్ద ఎత్తున మోహరించినటువంటి పోలీసు బందోబస్తు ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఎవరైతే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత వాగ్వాదం అనేది ఒకవైపున పోలీసులకు, మరోవైపున అక్కడ ధర్నాన్ని చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి మధ్య చోటు చేసుకుంటారు. అయితే గతంలో తమ బిల్లులు అనేవి సక్రమంగానే వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో బిల్లుల పెండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. వైపున పెట్టినటువంటి అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి తాము మొదటిగా ఆ బిల్లుల తాలూకు ఎప్పుడైతే ఆ బిల్లులు రాకపోవడంతో ప్రాసెస్ ను కంప్లీట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రోజువారీ మధ్యాహ్న భోజన ప్రక్రియలో కూడా ఇబ్బందులు పడుతున్నాము. పైగా బిల్లు రావాల్సినటువంటి బిల్లులతో పాటు 5 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి తమ బిల్లులను ఇప్పించాలి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకొని బిల్లులు చెల్లించడంతో పాటు మరోవైపు తమ జీతాలు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను కూడా చెల్లించాలని కూడా వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. అలాగే మరి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కార్మికులు ఏమంటున్నారు? ప్రస్తుతం అధికారులు తెలియజేస్తున్నటువంటి విషయంలో భాగంగానే ఇప్పటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నుంచి ఒక స్పందన అనేది లేని కారణంగానే వాళ్ళు ఇక్కడకు హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకొని ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి అధికారులకు దృష్టికి తీసుకెళ్లి తమ బిల్లులు చెల్లించాలి, అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలి అనే విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోని కారణంగానే ఇప్పుడు ఏకంగా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకొని ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవైపున గత కొంతకాలం నుంచి ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం కారణంగానే ఇప్పుడు ఏకంగా ఇక్కడకు చేరుకొని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న వాళ్ళందరినీ ప్రస్తుతం అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. బల్క్ డ్రగ్ ఏర్పాటు, ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ను పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బల్క్ డ్రగ్ ఏర్పాటు, ప్రజాభిప్రాయ సేకరణలో అయితే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? శాలిని, అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం బయట అయితే భారీ ఎత్తున అయితే ప్రజలు వాళ్ళ యొక్క నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. బల్క్ పార్క్ ఏర్పాటు, బల్క్ డ్రగ్ పార్క్ డ్రగ్స్ కి సంబంధించి ఈ యొక్క పార్క్ ని అయితే ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం అయితే గత 9 నెలల క్రితం అయితే దీనికి సంబంధించి ఒక భారీ ఎత్తున అయితే శంకుస్థాపన చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేసింది. కానీ ప్రస్తుతం ఈ యొక్క నివేదికకు సంబంధించి ఈ రోజు మొత్తం కూడా ఈ బల్క్ డ్రగ్
సంబంధించి ప్రజాభిప్రాయ సేకరించడానికి అయితే జిల్లా అధికారులు మొత్తం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకొని స్థానికంగా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే సిపిఎం అలానే వైసీపీ ప్రజా సంఘ నాయకుల్ని గృహ నిర్బంధం చేసి ప్రజల్ని కూడా అక్కడికి వచ్చేందుకు అనుమతి లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో అయితే దాదాపు ఇక్కడ మొత్తం కూడా ప్రజలంతా కూడా వ్యతిరేక నినాదాలు తీసుకురావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి భూసేకరణ జరుగుతుందా జరగదా అనే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొనడం అయితే జరుగుతుంది. మరో విధంగా అయితే ఈ ప్రజలంతా కూడా ఏ నినాదాలు చేస్తున్నారంటే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అయితే పూర్తిగా మా యొక్క ప్రాణాలతో అయితే చెలగాట మాడే విధంగా ఉంటుంది. దీన్ని తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం చెప్తున్నారు. అలానే వ్యవసాయం చేసుకునే పనులు ఉండే ఈ యొక్క భూమిని ఒక్కసారిగా ఈ పార్క్ తీసుకురావడంతో రేపటి వారి యొక్క పసిపిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని దీని నుండి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, మళ్ళా ఈ యొక్క పరిశ్రమ వచ్చినా కూడా వారి యొక్క ప్రాణాలకి ఎంత ముప్పు ఉంటుందనే విషయాన్ని అయితే తీసుకురావడంతో అయితే వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎస్ శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. కర్తవ్య భవన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్య భవన్ ను నిర్మించారు. భారత ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం తర్వాత నార్త్ సౌత్ బ్లాక్ భవనాలను మార్పు చేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ భవనాలను కొత్త కర్తవ్య భవన్ కు తరలించారు. तालमेल और दक्षता जरूर इससे ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి 100 ఏళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేసింది. ఇదే క్రమంలో త్వరలో మరికొన్ని కీలక పాలనా కార్యాలయాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారాయి. వాటిలో ప్రధాని కార్యాలయం కూడా ఉంది. काफी चर्चा है, काफी उत्सुकता है क्योंकि కర్తవ్య భవన్ దాదాపు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అత్యాధునిక కార్యాలయ సముదాయం. ఇందులో 2 బేస్మెంట్లు, 7 అంతస్తులు కలిగి ఉంటుంది. ఇందులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, సిబ్బంది శిక్షణ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి. కర్తవ్య భవన్ ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఏకం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంత్రిత్వ శాఖలు శాస్త్రీ భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ భవన్ నుండి పనిచేస్తున్నాయి. కర్తవ్య భవన్ 3 సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల్లో మొదటిది. टेक्नीशियंस को जाता है. కర్తవ్య భవన్లో 30% తక్కువ విద్యుత్ను వినియోగించేలా ఏర్పాటు చేశారు. భవనం చల్లగా ఉంచడానికి, బాహ్య శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేక గాజు కిటికీలను ఏర్పాటు చేశారు. ఇంధనం ఆదా చేసే ఎల్ఈడీ లైట్, అవసరం లేనప్పుడు లైట్లను ఆపివేయడానికి సెన్సార్లు, విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్ 3 పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు ప్రతి సంవత్సరం 5.34 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. కర్తవ్య భవన్లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్టులు ఏర్పాటు చేశారు.
साथ प्रधानमंत्री नरेंद्र मोदी आगे बढ़ रहे हैं, जिस आधुनिक, कुशल और नागरिक केंद्रित शासन की लगातार वो बात करते हैं, जो उनका विजन है। బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు. Today people say that there is a cap of 50%. And you cannot give reservation more than 50%. How can there be a cap on justice? How can somebody say you can have only 50% justice? Today we are trying to make a big wrong right. People have suffered for centuries in the name of caste. We have not been allowed to be educated, to come to good posts. We have not been treated equally. Today, we are fighting for our rights. And I think nobody has the right to say we will not be given our right. Tamil Nadu has been one of the forerunners in getting reservation for OBCs and the suppressed communities. Today, Tamil Nadu has 69% reservation. This fight for reservation was started by Periyar and the Dravidian leaders. So, as a part of the Dravidian legacy, I am here on behalf of the DMK, on behalf of my father, Kalaignar Karunanidhi, on behalf of my leader, M.K. Stalin, the Chief Minister of Tamil Nadu, to show and stand in support with your Chief Minister, Mr. Revanth Reddy Garu, to say that we will stand shoulder to shoulder with you, side by side with you, to make this possible, to fight for just not 42%, to fight